కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా చేస్తున్నారు అంటే ఏమంటావు? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ప్రజలను ఏ విధంగా మోసం చేసేస్తారో ఈ ఎన్నికల్లో నిరూపితమైందనమాట. వీళ్ళు ఏం చెప్పారండి, వీళ్ళు ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున 18 సంవత్సరాల వరకే వచ్చే వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకే 59 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నెలకు 15,000 చొప్పున 1,500 చొప్పున ఇస్తా అన్నారు. దాని తర్వాత 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నారు. ఈ కాకుండా ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు. దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తానన్నారు. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఉచితంగా బస్సులు ఇస్తానన్నారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు. ఒక్కటన్నా నెరవేర్చారా? ఒక్కటన్నా చంద్రబాబు నాయుడు నినాదం ఒక్కటే, ఖజానా ఖాళీ. ఆయన ప్రభుత్వంలో లేకపోతేనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక స్వర్గంలా చేస్తాను, సంపద సృష్టికర్తను నేనని చెప్పేసి గొప్పలు ప్రగల్భాలు పలికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నినాదం ఒకటే, ఖజానా ఖాళీ. ఎందుకు ఇచ్చారు హామీలు? ఎందుకు ఇచ్చారు? ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఈ హామీలన్నీ అమలయ్యే హామీలు కాదు, మొత్తం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దయచేసి ప్రజలు నమ్మవద్దు, చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యులను ఎవరు నమ్మవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. కానీ ప్రజలు ఏమోలే చంద్రబాబు మారాడేమోలే అని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ చెప్పిన హామీలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఏ ఒక్క హామీ అయినా? నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే, 3 గ్యాస్ బండ్ల గురించి మీ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము ఈ సంవత్సరం అని తెగే చెప్పాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు? అమ్మ గురించి రోడ్ మ్యాప్ వేయాలంట. ఎందుకు రోడ్ మ్యాప్? డేటా నీకు ఏం కావాలి? ఏ కార్యకర్తలు అడిగి చెప్తాడు డేటా, ఏ సచివాలయ ఉద్యోగం అడిగినా చెప్తాడు డేటా. ఇవన్నీ ఏం లేదు, మొత్తం తప్పించుకోవడానికి కప్పదాటు వ్యవహారం. మొత్తం ప్రభుత్వం పారిపోయింది, కూటమి ప్రభుత్వం పారిపోయింది. ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం అబాస్పాలు అయిపోయింది అన్నమాట. జగన్ గారు 5 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అందుకని ఇబ్బందిగా ఉంది, పథకాలు కొంచెం ఆలోచన చేస్తున్నాం, సూపర్ చెక్ని చూస్తే నాకు భయం వేస్తుందని చంద్రబాబు గారు చెప్తున్న మాట. మరి సిగ్గుండాలి, ఇలాంటి మాటలు చెప్పడానికి కొంచెం సిగ్గుశరం ఉండాలి. నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికే ఈ చంద్రబాబు నాయుడు అలాంటి మాటలు చెప్పడం సిగ్గుండాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 14 లక్షల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. నిన్న కేంద్రం చెప్పిందిగా, పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది కదా. ఇంకా మీ కళ్ళు ఏమైనా పోయినాయా? దయచేసి మీరు ఇలాంటి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఖజానా 100 కోట్లు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 6,000 కోట్లు. చాలదా? అంటే నువ్వు 100 కోట్లు ఖజానాతో వెళ్ళిపోతే ఏమాత్రం వెనకడుగేయకుండా అంత పెద్ద కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఎటువంటి సంక్షేమంలో కూడా కోతలు పెట్టకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నువ్వు 6,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అప్పచెప్పి వెళ్తే మొత్తం ఆ డబ్బులన్నీ దోచేసుకొని ఆ డబ్బులన్నీ నీ యొక్క సంస్థలకు మళ్లించి నీ యొక్క గుత్తేదారులకు అప్పచెప్పి ఖజానా ఖాళీ అని చెప్తే సిగ్గు లేకుండా చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. పైగా అంటాడు ప్రజలు ఆలోచించాలంట. ప్రజలు ఈ ఖజానా ఖాళీ అయిపోయింది, సంపద లేదు, మొత్తం నిర్వీర్యం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనైతే హామీలు ఇచ్చేశాను, ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నీకు తెలీదా? ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు నీకు ఇన్ని ఉన్నాయి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనకు వచ్చే బడ్జెట్ ఎంత, అయ్యే ఖర్చు ఎంత, మనం ఇచ్చిన హామీలు ఎంత, దానికి ఎన్ని నిధులు కేటాయించాలి అనే ఇంకిత జ్ఞానం తెలీదా? అంత సబ్జెక్ట్ లేనాడు నువ్వు చెప్పుకుంటావు కదా. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పుతాను అని చెప్తావు కదా. ఏమైపోయింది? దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ, ప్రతి ఒక్కళ్ళు ఒకటే అర్థం చేసుకోవాలి. అబద్ధపు హామీలతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన హామీలు చెప్పడం, అధికారంలో రావడం, ప్రజలకు పంగనామాలు పెడతాం, ఇదే పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు అంటే కూటమి నేతలకి. వచ్చిన మొదటి నెలలోనే 7,000 పెంచిన పెన్షన్ ఇచ్చాం, తర్వాత ఇప్పుడు 4,000 ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం పథకాలని చెప్తూ ఉన్నారు కదా. నువ్వు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము, లేదా ఇప్పుడు నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే ఇవ్వాలి. అది రాజ్యాంగ హక్కు. ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు మేనిఫెస్టోలో పొందుపరిచావో అది ఇవ్వాలి.
ఇచ్చుకుంటూ పోతా ఉంటామేంటి? మరి ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క తల్లి ఎదురు చూస్తుంది, ప్రతి ఒక్క బిడ్డ చదువు కోసం అల్లాడిపోతున్నాడు. ఏం చేసావు నువ్వు? ఒక్కొక్కరికి 15,000 ఇస్తానన్నావు. ఒక ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒక ఇంట్లో 3, 4, 5 ఇలా ఉన్నారు. పైకి అంటాడు మీకు ఇష్టం, మీకు ఓపిక ఉంటే ఎంతమందిని అంటే అంతమంది కనండి అంటాడు. ఏం అస్సలు ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండటం నిజంగా మనం చేసిన పాపం. ఎంత సేవ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇలాంటి అబద్ధ హామీలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే వీళ్ళ డిపాజిట్లు కూడా వచ్చేవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అబద్ధ హామీలు రాలేదు. ఆయన చేయగలిగిందే చెప్పాడే కానీ ఇలాంటి అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ధోరణి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్తోనే అభివృద్ధి ఇది సంపద వచ్చింది, దీని తర్వాత కొంచెం టైం పట్టిద్ది అని చెప్తున్నమాట. డెవలప్మెంట్ అంటే ఏంటి? మీ పరిభాషలో డెవలప్మెంట్ ఏంటి? ఒక పెద్ద 4 బిల్డింగ్లు కడితే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే సామాన్య ప్రజలు ఆర్థికంగా ఎప్పుడైతే బలోపేతం అవుతారో అది డెవలప్మెంట్. నువ్వు విద్యకి వైద్యానికి ఎప్పుడైతే ఆ సామాన్య పేద నిరుపేద ప్రజలు రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు విద్య చెప్పగలుగుతున్నావో, నువ్వు అనారోగ్యం పాలైనప్పుడు ₹1 ఖర్చు పెట్టకుండా ఎప్పుడైతే నువ్వు వైద్యం చేయించగలుగుతున్నావో అది డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే వీళ్ళ కంపెనీల షేర్లు 200 కోట్ల రూపాయలు పెంచుకోవడం డెవలప్మెంట్ కాదు. వీళ్ళ కొడుక్కి ఎందుకు పనిరాని కొడుక్కి మంత్రి పోస్టులు వెలగబెడతాం డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. అయితే వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారంతో, వీళ్ళ యొక్క అబద్ధ హామీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. సస్యమిరా ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించే పరిస్థితుల్లో లేరు. రాబోయే 2029 రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసిన ఎవరైనా సరే డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి దాపరించనుంది. కేంద్రం నుంచి మొన్న 15,000 కోట్ల సాయం వచ్చింది. అలా ఒక్కొక్కటిగా సాయం తీసుకుని ఇటు స్టేట్ని డెవలప్ చేస్తాం, రాజధానిని డెవలప్ చేస్తాం, అమరావతిని నిర్మిస్తాం అని చెప్తున్నారు కదా. మీకు సాయం అది నువ్వు అడుక్కొని అప్పు తెచ్చుకున్నావు. నువ్వు నరేంద్ర మోడీ దగ్గర నువ్వు వెళ్ళి అడుక్కొని అప్పు తెచ్చుకున్నావు. నువ్వు ఈ చంద్రబాబు నాయుడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి నేతలు వెళ్ళి నితీష్ కుమార్ సంఘ నాకాలి. ఎందుకంటే 23,000 కోట్ల రూపాయలు రైల్వే జోను ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ప్యాకేజీలు నరేంద్ర మోడీని బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకున్నాడు మగవాడాడు నితీష్ కుమార్. నువ్వు 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నావు భిక్షాటన చేసి. 15,000 కోట్ల రూపాయలు నీకు ప్యాకేజీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. నీకు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి నెత్తి మీద పడుతుంది. నువ్వేదో కేంద్రం దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్టు ఇప్పుడు నువ్వు కేంద్రంతో నీ యొక్క ప్రభుత్వ బలంతో, నీ యొక్క ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం అధికారులు కొనసాగుతుంది. దాన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రత్యేక హోదా తీసురా, మనకు 15,000 కోట్లు మనకెందుకు, ప్రత్యేక హోదా డిమాండ్ చేయి. అటు రాహుల్ గాంధీ నువ్వు వచ్చి మా ఇండియా కూటమిలో జాయిన్ అవ్వు, నువ్వు ప్రత్యేక హోదా ఇస్తానంటున్నాడు కదా. నువ్వు రాజకీయ స్వలాభం కోసం కాకుండా నిజంగా ప్రజల యొక్క రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు పాటుపడేవాడివైతే నరేంద్ర మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చాయి. రాహుల్ గాంధీ ఇండియా కూటమితో పొత్తు పెట్టుకో, మన ప్రత్యేకత వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆద్యాంతం రాజకీయం మొత్తం ఆయన స్వలాభం కోసం, ఆయన గుత్తేదారుల కోసం, ఆయన పెట్టుబడిదారుల కోసం, ఆయన యొక్క కంపెనీలు 2 మెరుగుపరచడం కోసం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే ఆయన రాజకీయం మనుగడ కొనసాగుతుందిలే. కానీ ప్రజల కోరిక మేరకు, ప్రజల యొక్క జీవన మెరుగుదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే చంద్రబాబు నాయుడు ఏ రోజు రాజకీయం చేయలేదు. ఈ 50 రోజుల పరిపాలనలో ఒక్కటి కూడా మంచి లేదంటారా? ఒక్కటి కూడా మంచి లేదు. మంచి లేకపోగా ఇంకా చెడు వచ్చింది. మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే 7,000 రూపాయలు పెంచినప్పుడు అప్పుడు ఆయన ఎన్ని పెన్షన్లు ఇచ్చాడు? దాని తర్వాత ఈ నెల ఎన్ని పెన్షన్లు ఇచ్చాడు? ఇవన్నీ మనం ఒకసారి గణాంకాలు కనుక సరిచూసుకుంటే చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడా, ప్రజలకు చెడు చేస్తున్నాడా అనేది మనకి ఇట్టే అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి నేతల యొక్క బూటకు మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేదు. నంద్యాల జిల్లాలో ఒక పాపని 8 సంవత్సరాల పాపనే అతి దారుణంగా, కిరాతకంగా 8 సంవత్సరాల స్కూల్కి వెళ్ళే పాపని అత్యాచారం చేసి చంపేసి ఆ శవాన్ని ఇప్పుడు కూడా కనపడనీయకుండా చేశారు. నువ్వు వెళ్ళి ఆ తల్లిదండ్రులని ఏ రోజైనా పరామర్శించావా? చచ్చిపోయిన పిల్ల ఎలాగో తిరిగి రాదు. నువ్వు వెళ్ళి ఆ తల్లిదండ్రులను పరామర్శించి, అమ్మ జరిగిన తప్పు అయిపోయింది, నీకు జరిగిన నష్టాన్ని ఆ దేవుడు కూడా భరించలేడు, మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు కానీ ఏ రోజైనా సరే ఆ తల్లిదండ్రులు పరామర్శించారా? ఈ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత అయినా సరే పరామర్శించింది. ఒక మహిళ కదా, అక్కడ చనిపోయింది ఒక చిన్నారి కదా, కొంచెం కూడా మీకు జాలిదానం లేదా? అంటే అది వీళ్ళు ఎంత కాడికి అధికారం,
అధికార దర్పం, అధికారం యొక్క మదంతో వీళ్ళ కళ్ళు మూసుకొని పోతున్నాయి తప్ప ప్రజల యొక్క యోగక్షేమాలు, ప్రజల యొక్క జీవన శైలి వీళ్ళకి అక్కర్లేదు.